నమస్తే. లిక్కర్ స్కామ్లో కల్వకుట్ల కవితని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు 5 రోజులు కావస్తా ఉన్నది. కల్వకుట్ల కుటుంబంలో ఇప్పటివరకు కేటీఆర్, హరీష్ రావు కాస్త అడావిడి చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. సో బిడ్డ అరెస్ట్ అయిందని చెప్పి కేసీఆర్ సంతోషపడుతుండా లేకపోతే బాధపడుతుండా తెలంగాణ సమాజానికి అయితే తెలుస్తలేదు. సో ఆమె అరెస్టు కావాలని తెలంగాణ సమాజం ఎట్లయితే కోరుకుందో కల్వకుట్ల కవిత ఎప్పుడు బయటకు రాబోతుందనే చర్చ జరుగుతూ ఉంది. సో దానికి తోడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్లో ప్రజలు ఎవరికి అవకాశం ఇద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దానికి తోడు నిన్న నమస్తే తెలంగాణలో ఒక బ్యానర్ ఆర్టికల్ కనిపించింది. గాదే ఇన్నయ్య గారు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు బీజేపీతో టచ్లో ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతూ ఉంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ చేయబోతుందన్న ఒక అంశాన్ని నమస్తే తెలంగాణ కేసీఆర్ పేపర్లో ఆ వార్త వచ్చింది. సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బక్కా జెడ్సన్ గారు నాతో పాటు ఉన్నారు. సో అన్న నమస్తే అన్న. నమస్తే. 3 అంశాలు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. మనం లిక్కర్ స్కామ్తో స్టార్ట్ చేద్దాం. కల్వకుట్ల కవితని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసారు. 5 రోజులు కావస్తా ఉన్నది. సో మీరు ఊహించిన గతంలో అన్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే, కవిత అరెస్టు కాదు అని కొన్ని సందర్భంలో మాట్లాడారు. కొన్ని సందర్భంలో బీజేపీ అవసరం కోసమన్నా అరెస్ట్ చేస్తుండొచ్చు కాక అని అన్నారు. సో ఈ అరెస్టు ప్రస్తావన ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అంట. ఎట్లా అంటే ఇప్పుడు ఏ రోజైతే కవిత అరెస్ట్ అయిందో ఆ రోజు పొద్దుగాల ఫ్రంట్ పేర్లు ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వచ్చింది. నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో అన్ని పెట్లు ఎలక్ట్రాల్ బాండ్ స్కామ్ అని. ఈ ఎలక్ట్రాల్ బాండ్ స్కామ్ సామాజికవేత్త, అడ్వకేటు, సుప్రీంకోర్టు అడ్వకేటు ప్రశాంత్ భూషణ్ వేసిన పిల్లు పైన, చాలా గొప్ప అడ్వకేట్ ఆయన వేసిన పిల్లు పైన సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగి ఎస్బీఐ బ్యాంక్ తప్పించుకుందామా, కేంద్ర ప్రభుత్వం తప్పించుకుందామని చూసింది. కానీ ఆ బాండ్స్ రిలీజ్ చేయాల్సిందే అని. ఆ రిలీజ్ చేసినప్పుడు తప్పని పత్రిక జాతీయ మీడియా కవర్ చేసింది. అందులో హైయెస్ట్ బాండ్స్ బీజేపీకి వచ్చినాయి, 6,600 బాండ్స్. సెకండ్ కాంగ్రెస్కి వచ్చినాయి 3,300. థర్డ్ హైయెస్ట్గా వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో లేదు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు చందాల రూపకంగా ఇచ్చినాయి. ఈయనకు మాత్రం కంప్లీట్ మెగా కృష్ణారెడ్డి ఇచ్చిండు. వాళ్ళకు క్విట్ ప్రోకో కింద పైన వాళ్ళకి వచ్చింది. ఈ చర్చ జరిగితే నాకు పెద్ద ఎత్తున నష్టం అవుతుంది కేంద్ర ప్రభుత్వానికి. నీవు నేను కొయిలేషన్ కాబట్టి ఇది కూడా ప్రమాదంగా ఉన్నది మొన్న ఓడిపోవడానికి కారణం. కాబట్టి ఇవన్నీ లెక్కలు వేసుకొని ఒక అరెస్ట్ సంగతి ఎప్పుడైతే ఎలక్ట్రాల్ బాండ్ రిలీజ్ కాబోతున్నాయో ముందు రోజే ప్రెస్కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మీద ముఖ్యమంత్రి గారికి తెలుసు, కవిత గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఆమె ముఖ్యమైన వాళ్ళకు, ఈ రాష్ట్రంలో ఉన్న టాప్ 1, 2, 3 ముగ్గురికి మాత్రం అరెస్ట్ అవుతుంది ఆమెకు పక్కా తెలుసు వాళ్ళంతా. అందుకనే కేసీఆర్ కూడా మాట్లాడుకుంటున్నది, ఆయనకు కూడా అంతా తెలిసి, ఎందుకంటే ఇట్లా జరగబోతా ఉంది. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే కవిత గారిని అరెస్ట్ చేశారు. ఈమెను అరెస్ట్ చేయాలని ముందు ఉంటే వేరే తిరుగుండే. అందరు ఈ రోజు ఏమంటుండ్రు, ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి అరెస్ట్ చేసే గొడవలు అయితే మరి చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. సీఎం కుర్చీలలో కూర్చున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అవన్నీ వీటికి ఏం సంబంధం లేదు. ఇది 100% ఇవాళ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అరెస్టే. వాళ్ళు అనుకున్నట్టే ఈరోజు జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటారు జాతీయ రాజకీయాలు, బీఆర్ఎస్ జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా జాతీయ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను అరెస్ట్ అంటే నేషనల్ మీడియా వాళ్ళు అనుకున్నట్టే ఫ్రంట్ మెయిన్ మీడియా అంతా ఎలక్ట్రాల్ బాండ్స్కి డైవర్ట్ అయిపోయి కంప్లీట్ కవిత మీదనే ఫోకస్ పెట్టేసి అది ఎగిరిపోయింది సబ్జెక్ట్. అదే మెయిన్ స్కెచ్. ఇప్పుడు బీజేపీ కేసీఆర్ పర్మిషన్ తీసుకొని కల్వకుట్ల కవితను అరెస్ట్ చేసి చెప్పి మీరు ఆరోపిస్తా ఉన్నారా? పర్మిషన్ ఏం కాదు, కూర్చొని మాట్లాడుకొని చేసుకున్నారు ఇద్దరికి. సింపతి అంటే మా సింపతి, వాళ్ళకేమో సింపతి కార్డు, వీళ్ళకేమో ఇది కావాలి,
వాళ్ళకేమో సింపతి కార్డు కావాలి, వీళ్ళకేమో వాళ్ళు మేము పడదన్నట్టు చూపారు. కవితను అరెస్ట్ చేయదు. రాష్ట్రంలో మాత్రం కవితను అరెస్ట్ చేసుడు టూ లేట్ అయింది. ఎలక్షన్ ముందు అరెస్ట్ చేసిన అసెంబ్లీ వాళ్ళకి పెద్ద లాభం ఏం జరిగేది కాదు. ఇప్పుడు కూడా పెద్ద లాభం జరిగేది. వాళ్ళకి జరిగిన ఏకైక లాభం, రాజకీయ లాభము నా బీజేపీకి ఉండదు. నా లాభం ఏంటంటే ఈ స్కామ్కి వెళ్ళి ఈ చర్చ ముందుకు జరగకుండా డైవర్ట్ అయింది. అది మాత్రం సక్సెస్ అయింది బీజేపీ. సో కవితకు కూడా సరే మేము ఒప్పందంలో భాగంగానే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసారు కదా అన్న ధైర్యంలోనే ఆమెకు అనిపిస్తూ ఉందా? ఇప్పుడు నార్మల్ ఏదైనా కేసులో ఎవరైనా అరెస్ట్ అయితే కాస్త భయంగా అనిపిస్తుంది. సో ఆమె పోయేటప్పుడు ఏమో సాధించినట్టే ఇట్లా చేయిలు ఊపుకుంటూ పోవడం, కారులో నవ్వుకుంటూ పోవడం, అంతే. మన కళ్ళల్లో ఆనందానికి ఇదే సంకేతమా? అంతే, ఇదే నేను చెప్పిందే 100%. నాకున్న లెవెల్కి వెళ్ళి నేను వేరే చెప్తున్నా. మా ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇచ్చింది. నేను డెప్త్ పోతా కదా దేనికైనా. డెప్త్ పోయినప్పుడు నాకు వచ్చిన నేషనల్ లెవెల్లో నాకున్న పరిచయాలతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఎలక్ట్రల్ బాండ్స్ లేదు, చర్చ లేదు, అది ఏడ చర్చ లేదు. కానీ కవిత అరెస్టు ఏ పార్టీకి మేలు జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీకా, బీజేపీకా, బీఆర్ఎస్ పార్టీకా? ఫస్ట్ ఇళ్ళకెళ్ళి బయటపడ్డారు, అదే మేలు. ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూకి వెళ్ళి బయటపడ్డారు, అది పెద్ద మేలు బీజేపీకి జరిగింది. కవిత అరెస్ట్ వల్ల ఎవరికేం పెద్ద లాభం ఉండదు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కొంచెం బీఆర్ఎస్కు లాభం ఉంటుండొచ్చు, ఎందుకంటే అలా చూపించుకుంటారు నా బిడ్డ అరెస్ట్ చేసిండ్రు, నేను కొట్లాడుతున్నది. ఇంటర్నల్గా లోపట ఇప్పుడు కేసీఆర్కు దగ్గర సన్నిహితంగా ఉండేటోళ్ళకి ఏం చెప్తున్నా అంటే, బీజేపీ వచ్చి నన్ను 10 సీట్లు అడిగింది, పొత్తులు ఉన్నామంటే నేను 10 అని అంటే వాళ్ళు నువ్వు ఏడంటే ఇక పార్టీ మనది ఎందుకని చెప్పి నేను ఇచ్చేసిన అని వేరే వాళ్ళకి ఆయన చెప్పుకుంటున్నాను. కానీ అంత మించి కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీరు కల్వకుట్ల కవితని లిక్కర్ స్కామ్లో దొరికినా కానీ అరెస్ట్ చేస్తలేరు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అని మీరు ప్రచారం చేశారు. ఆ ప్రచారం కాస్త మీకు అధికార దిశగా అడుగులు వేసారు, అధికారంలోకి వచ్చారు. రేపు పొద్దుగాల ఎంపీ ఎలక్షన్లో బీజేపీ కూడా కవితను అరెస్ట్ చేసినాం, మొన్నదాకా మా పైన కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసిన కవితను లోపడేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటే బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. బదర్ ఈ తిప్పి కొడతా 100 కోట్ల స్కామ్ ఇది. కవితను అరెస్ట్ చేసేది 100 కోట్ల స్కామ్ అబ్బా. తిప్పి కొడితే డిపిఆర్ లేకుండా కాళేశ్వరం కట్టనికి నువ్వు లోన్లు ఎట్లు ఇచ్చినావు? దానికి కేంద్ర ప్రభుత్వంకి లోన్లు ఎట్లు వచ్చినాయి కాళేశ్వరంకు? దాని మీద సిబిఐ ఎంక్వైరీ అన్నావు, ఏ ఎంక్వైరీ ఎందుకు లేదు? ఈడీ ఎంక్వైరీ ఎందుకైతే లేవు? దానికి కాంట్రాక్టర్ మేయా కృష్ణారెడ్డి మీద రైడ్లు ఎందుకైతే లేవు? అర్థమైందా? దాని మీద ఎందుకు ముందు పోతలేదు? ఇవన్నీ మభ్యగొట్టడానికి కవితను లిక్కర్ స్కామ్ ఏమన్నా 1,00,000 కోట్ల స్కామా? ఈడ 5,71,000 కోట్ల స్కామ్ జరిగింది, మొత్తము లూటీ అయిపోయింది రాష్ట్రము. 100 కోట్ల కోసం నువ్వు అరెస్ట్ చేసి సినిమా చూపిస్తున్నావు, మరి తక్కిన ఎవరు చేయాలి? కానీ కవిత స్కామ్ ఈ 100 కోట్లే అంటారు. 100 కోట్ల స్కామ్ ఇట్లా ఓపెన్గా పబ్లిక్ ముందు కనిపించింది కాబట్టి సో ఆ లిక్కర్ స్కామ్ని ఒక అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంది కదా. వాళ్ళు బ్రదరు ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ఏది వాడుకోలే. కాంగ్రెస్ పార్టీ ఏది వాడుకుంది? కాళేశ్వరం వాడుకుందా? కాళేశ్వరం వీడికి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద పోయి దీక్ష కూర్చుండా, బట్టి విక్రమార్క పోయి దాని మీద దీక్ష కూర్చుండా, మిషన్ భగీరథ ఆఫీస్ ముందు పోయి దీక్ష కూర్చుండా, కేసీఆర్ నీళ్ళు ఎత్తుకపోయి ఎత్తుకపోయిన అని చెప్పి మహారాష్ట్రలో పోయి జలమండలి ముందు పోయి దీక్ష కూర్చుండా. దేని మీద ఉద్యమం చేసింది? దేని మీద మీ నాయకులు పోరాడకున్నా గానీ అది కాదు బ్రదర్. పబ్లిక్ అయితే ఈ అంశం ఒకటి ఏం కనిపెట్టుకోలే, పబ్లిక్ అది పట్టించుకోలే. పబ్లిక్ ఇక పెద్ద లిక్కర్ అని లిక్కర్ మీద మనం మాట్లాడాలి, లిక్కర్ల ఇది అయింది కానీ పెద్ద స్కాములు దొరికినాయి. పబ్లిక్ పట్టించుకుంది కాళేశ్వరము, అది ఏ సిపాయి కొట్టాలి. ఈ రోజు వాళ్ళు మనము పబ్లిక్ ను మనం ఎడ్యుకేట్ చేయగలిగినాం, పబ్లిక్ ముందు మనం నిలబెట్టినాము, పబ్లిక్ మనల్ని నమ్మి ఆల్టర్నేట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది. అట్లా చేసింది కానీ వీళ్ళ కత్తులు తుపాకులు వీళ్ళని తిప్పిందని కాదు. ఇలా కవిత ఇష్యూ అనేది ఒక చిన్నది కానీ పెద్దది అప్పులది. వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టే స్థాయికి వీళ్ళు పోయిండ్రు, అక్కడికి దిగజారిండ్రు అనేది ఒకటి. జిల్లాలు ముక్కాలు చేయడం ఒకటి, నిరుద్యోగం పెరిగిపోవడం ఒకటి, నిరుద్యోగులు తిరగబడడం ఒకటి, ప్రవళిక ఆత్మహత్య తర్వాత జరిగిన విషయాలు ఒకటి. ఇటువంటి కొన్ని అంశాలు వాటిపైన తీసుకుపోయింది కానీ 100 కోట్ల కోసం జనం మారలే. 1,00,000 కోట్లు మింగిన ఈ కుటుంబాన్ని వాళ్ళు కాళేశ్వరం కోసం అసలు దొంగలను అరెస్ట్ చేయాలి, ధరణి దొంగలను అరెస్ట్ చేయాలి.
అది వాళ్ళు కోరుకునేది, అక్కడ ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వాలి. అది కానీ ఇది ఒక పీనట్ ఒక పల్లి మనం ముందేసేసి వెనుక ఏనుగు మింగేస్తే కథ నడుస్తుంది. ఇప్పుడు అవన్నీ మరవగొట్టనికి 100 కోట్ల స్కామ్ల కవితను అరేంజ్ చేసి మరి బీజేపీ సిపాయిలు ఇదెందుకు మాట్లాడతలేరు? మేయా కృష్ణారెడ్డి 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు నరేంద్ర మోడీ గారు. నేను కిషన్ రెడ్డి గారు ఆఫీస్ పోయి ఇచ్చిన, బండి సంజయ్ గారు ఆఫీస్ పిలిచిన, ఇప్పటికి 1000 సార్లు చెప్పిన 12,000 కోట్ల జిఎస్టీ మేయా కృష్ణారెడ్డి కాళేశ్వరం కాంట్రాక్టర్ ఎగ్గొట్టిండు. కల్వకుంట్ల కవితను 100 కోట్లకు అరెస్ట్ చేసినాం, హ్యాపీ. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. మరి ఇంట్లో ఈ పని ఎందుకు చేస్తలేరు? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అదేనా అంటే చట్టం అనేది లాభ నష్టాలు చూసుకొని పనిచేస్తుందా? బీజేపీలో పనిచేయాలి కదా. ఎప్పుడు బయటకు వస్తుంది కవిత? బిఫోర్ ఎలక్షన్స్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్స్? ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇప్పట్లో రాదని నడుస్తుంది. ఇప్పుడు ఉండి కూడా ఏం చేసేది లేదు కదా. సరే, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఆ కోణంలో అరెస్ట్ చేసి అనుకుంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనే మనం బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. అవును, మా చెల్లెని లోపల పెట్టిందని చెప్పేసి అది చూపించి ప్రచారం తిరుగుతారు. మా కోటేయండి, మా చెల్లెని జైల్లో పెట్టిండు, మా కోటేయండి అని చెప్పి తిరుగుతారు. ఆ ప్రచారం పెట్టుకొని తిరుగుతారు వాళ్ళు. వీళ్ళేమో ఆమెను అరెస్ట్ చేస్తామని వీళ్ళు తిరుగుతారు. అది అరెస్ట్ చేసి మరి కాళేశ్వర సంగతి ఏంద్రా బాబు అని చెప్పి కాంగ్రెస్ చెప్పాలి. ఓకే, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది, 100 రోజులు దాటింది. ఏం సాధించారు? ఏమైనా సాధించారా? ప్రజలు మార్పు కోసం మీ కాంగ్రెస్ పార్టీని ఆ ముఖ్యమంత్రి హోదాలో అధికారం మీ చేతిలో పెట్టారు. ఏం సాధించారు 100 రోజులు అంటే ఏం చెప్తారు? ఇంకా మీకు కంకణం కట్టుకున్నారు. సరే, వాస్తవానికి ఈరోజు పబ్లిక్ నిత్యావసరంగా 2 అంశాలపైన బాగా ఇలా కీ పాయింట్ అన్ఎంప్లాయ్స్కే పోతుంది. కీ పాయింట్ అని ఎట్లా పోతుంది అని అంటే, వాళ్ళు ఎప్పుడైతే ప్రబలిక ఆత్మహత్య తర్వాత ఈ నౌకర్లు వచ్చేటట్లు లేవని 30 లక్షల మంది అంటే జస్ట్ 1 వీక్ బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్ ఇళ్ళల్లో పోయి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి 100% మొక్కి ఊరోళ్ళ కాళ్ళు మొక్కి బూత్ల కాడ నిలబడి ఓట్లు వేయించారు. ఒకటి వాళ్ళ నౌకర్లు ఆ కళ వాళ్ళది నెరవేరలేదు. డిఎస్సి నౌకర్లు కానీ మెగా డిఎస్సి అని చెప్పినాం ఈ 100 రోజులలో. ఆ నోటిఫికేషన్ మనం చూడలే. 46 జీవో ఎత్తేస్తామన్నారు, అది మనం చూడలే. 317 జీవో ఎత్తేస్తామన్నారు, అది చూడలే. ఈ 100 రోజుల 100 రోజులల్లో ముఖ్యమంత్రి అనేది ఒక పెద్ద స్టేచర్ ఉన్నది. అందుకని చేదైనది ఏంటంటే ముఖ్యమంత్రి నోట్తోని ఇదేదో గుంపు మేస్త్రి అనేమో అన్నాడు. అవును, అంటే ముఖ్యమంత్రి పదవి అనేది గుంపు మేస్త్రి కాదు, అది రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు. అది కామెడీయా? కౌన్సిల్ పెద్దల సభ, జ్ఞానులు విజ్ఞానులు సమాజం పైన స్పృహ ఉన్నోళ్ళు, వాక్చాతుర్యం గల్లోళ్ళు, అదేదా చాలా పుస్తకాలను చరిత్రను అవపాసన పట్టిన వాళ్ళు ఉండే సభ. దాన్ని ఇరానికేఫ్ అన్నారు. అంటే రాజ్యాంగ పదవులను అంత అవమానపరిచేటట్టుగా మాట్లాడడం అనేది అన్నిటికంటే చేదైన అనుభవం నాకు. అంటే వాటి గాలిది అందరూ ఏదో కామెడీగా పెడుతుండ్రు. గుంపు మేస్తే ముఖ్యమంత్రి గుంపు మేస్తే చాలా సీరియస్ ఇష్యూ అది. ఆ పదం మీద ముఖ్యమంత్రి మార్చేయాలి. రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు అది. అది ఎంత ఇది, అది ఒక స్టేచర్ ఉన్న పోస్టును. అంటే నీకు అల్కాగా వచ్చిందానా? అల్కాగా వచ్చిందానా? ఈజీగా వచ్చిందానా? ఏంది అసలు ముఖ్యమంత్రి అంటే ఏంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు మాకు తెలుసు, ఈ 100 రోజుల్లో ఇంకా తెలియలే కావచ్చు. ఆయన మాకనే చెప్పాలి. నీకు తెలియదని నన్ను అడుగు, నేను చెప్తా. అర్థమైందా? ఆల్రెడీ బట్టి గారు ఆ స్టేచర్ తెలియకనే పోయి కింద కూర్చున్నట్టు గుళ్ళ. బట్టిది కూడా నీకు క్లారిటీ ఇస్తా, అడగకుండా నేను చెప్తా. కింద కూర్చున్న అంశం మీద నీ అభిప్రాయం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను యాజ్ యాంకర్గా. బట్టి గారు కింద కూర్చుండు, దాని తర్వాత ఆయన ఇచ్చిన వెరిఫికేషన్ ఇచ్చిండు, దానిపైన నువ్వు ఏకీభవిస్తున్నావా? ఇప్పుడు ఆయన దిగజారడంతో పాటు ఆ వర్గాన్ని కూడా దిగజారినట్టే కదా. ఓకే, అని అనడానికి మన దగ్గర ఉన్న ఉదాహరణ ఏంది? నేను చెప్తా దాన్ని ఇప్పుడు. బ్రదర్, అది ఫ్యామిలీ పోస్ట్ కాదు, ఫ్యామిలీ ప్రోగ్రామ్ కాదు అది. నువ్వు నీ పర్సనల్ మొక్కుబడి కాదు, నువ్వు పర్సనల్ గా కుటుంబంతో పోయింది. అది నువ్వు అఫీషియల్ గా పోయినావు, అధికారికంగా పోయినావు. నువ్వు ఉప ముఖ్యమంత్రి హోదాలో పోయినావు, నువ్వు భక్తుని హోదాగా నువ్వు పోలే అక్కడికి. ముఖ్యమంత్రి గారు
మంత్రులు వాళ్ళందరూ పోయారు. ఆయన పక్కనే ఈయన కూర్చోవాలి అంటే నేను రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నా. అంటే ముఖ్యమంత్రి గారికి ఇది రాజ్యాంగమైన పదవులు కాదు, ఇవి గుంపు పదవులు. ఎక్కడ ఎవరైనా ఉండొచ్చు, గుంపు అంటే అంతే కదా, కింద కూర్చోబెట్టి అది చాలా శోచనీయం. ఆయన అవమానం ఉంది కదా, అధికారాన్ని రాజ్యాంగాన్ని కూడా అక్కడ డివియేట్ చేశారు. మాటలలో డివియేట్ చేస్తుండ్రు, చాటలలో డివియేట్ చేస్తుండ్రు. అంటే కంప్లీట్ లైన్ తప్పుతున్నారు. చెప్పేటోళ్ళు లేరు, చెప్తే మా అసంటోళ్ళను బయట పెడతారు. అర్థమైందా? వాళ్ళకు మొత్తం డోలు కొట్టేటోళ్ళు. కింద కూర్చోబెట్టేటోనికి లేకున్నా కానీ కూర్చునేటాయన కానీ ఉండాలి కదా. అరే మనం ఒక పదవిలో ఉన్నాము, ఆ పదవిని మనం గౌరవించాలి అన్న ఆలోచన మరి మీ డిప్యూటీ సీఎం కానీ ఉండాలి కదా. 100%. ఇక్కడ సీఎం నేను చెప్తున్నా కదా బ్రదర్, అది ఫ్యామిలీ సీఎం గారి ఫ్యామిలీ ప్రోగ్రామ్ కాదు అది. సీఎం గారు సీఎం సతీమణి పోయి కూర్చుంటారు. అర్థమైందా? సీఎం గారు జరిగి ఆయన పక్కనే కూర్చోవాలి. అర్థమైందా? ఫ్యామిలీ ప్రోగ్రామ్ రెడ్డిలను కూర్చోబెట్టాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు పోయి కూర్చుండ్రు. నేను నా ప్లేస్ లాలు ఉంటే వాళ్ళ లేపన్నా నేను కూర్చుందును, లేకుంటే బయటకన్నా వాకౌట్ చేసి వెళ్ళిపోదును. అదేందా? మళ్ళీ కూర్చొని దాని మీద స్టేట్మెంట్ అంటే నేను ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము విభూతం కలిగించే విధంగా చేష్టలు, వీళ్ళ మాటలు కూడా రెండు అదే ఉన్నాయి. ఈ 100 days మాత్రం చాలా వరస్ట్. సరే, ఈ 100 రోజులలో ప్రజలకు మీరు ఏం మెయిల్ చేసిరో ఆ విషయం పక్క పెడితే, సో మెయిల్ అంటే ఓపెన్గా కనిపిస్తూ ఉంది. ఏ హామీలు అయితే ఇచ్చిరో ఆ హామీలు పక్కదారి పడుతున్నారు, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దీనికంటే ఇంపార్టెంట్స్ మీరు పక్క పార్టీ వాళ్ళకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు కదా, దొంగలకు అందరికీ ఇలా చేర్చుకుంటున్నారు కదా. సో మీలాంటి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తలేదా? చాలా ఇబ్బంది. ఇప్పుడు అదే కదా మనం అనేది. ఇప్పుడు నిన్న రంజిత్ రెడ్డి అంటే జాయిన్ అయ్యాడు అక్కడ. బాజాప్త బిఎస్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా నోర్లు మూసుకున్నారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఆ భూములు మొత్తము స్వాహా చేసి అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కడతా ఉంటే ఆ డబ్బైన ఒక్క బీజేపీ కూడా మాట్లాడలే. ఓకేనా? దానిపైన సెకండ్ కోడిగుడ్ల స్కామ్ ఉన్నది. ఆయన మీద అనేక స్కామ్ల మీద దుమ్మెత్తి వచ్చినాం. మొన్నటిదాకా రామ్మోహన్ అనే ఎక్స్ మేయర్ పైన ఆయన స్కామ్లు బొంతు రామ్మోహన్ మీద ఎత్తేసిపోయారు. ఈరోజు వాళ్ళతోని ఎవరికి మడుగులో తినరో వాళ్ళను మనం ఎత్తుకొని ఈరోజు వాళ్ళని ఎందుకు మొయ్యాలి? ఈరోజు చేవెళ్ళ మోస్టోళ్ళు లేరా మనకు? ఇప్పుడు రంజిత్ రెడ్డికి మించిన కార్యకర్త నాయకుడు మీ కాంగ్రెస్ పార్టీ లేరా? అంతే కదా, అంతే లేరా? నేను అడుగుతున్నా. వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చి పదవులు ఇచ్చుడు అంటే బీఆర్ఎస్ లో ఉండి మూటలు బాగా సంపాదించిండ్రు, వాళ్ళని తీసుకొని వచ్చి ఇలా ఖర్చు పెట్టుకోవాలన్నా అంటే ఏ ఉద్దేశంతో? ప్రతిదానికి తూకమేనా? అరే నీ వాళ్ళను నీ పార్టీలో పని చేసుకున్న ముందు వాళ్ళకి ఇయ్యరాదు, నువ్వు వాళ్ళని గుర్తించరాదు. ఫస్ట్ వాళ్ళని వదిలేసి మా దగ్గర పసులు దయాకర్ అంటే నోట నాలుకే లేదు ఆయనకి పసులు దయాకరావు అనేటువంటి నోట నాలుగే లేదు. ఒక్కరోజు పార్లమెంట్లో నోటు తెరిచి మాట్లాడలే. వారి మీద ఎంతో దుమ్మెత్తి పోసినాం. విభజన హామీ కాజీపేట రైల్వే కోచ్ గురించి ఒక్కరోజు వాడు ప్రస్తావించలే. ఒక్కరోజు ఒక బ్యాచ్ పెట్టుకొని కూర్చోలే, ఒక్కరోజు ప్లే కార్డు పట్టుకోలే పార్లమెంట్లో. సరే మాట్లాడు అసొంటోని తీసుకొచ్చుకుంటావు కాంగ్రెస్ పార్టీకి అంటే మెడబొక్క లేని వాళ్ళు కావాలన్నా నీకు? ఇప్పుడు వరంగల్ ఎంపీ టికెట్ కూడా దయాకర్కేనా? ఎవరికి ఇచ్చుకుంటారో ఎలక్షన్ తర్వాత నేను చెప్తున్నా బ్రదర్. ఇక్కడ నాకు క్లియర్గా ఒకటి కనబడుతుంది. నాకు కనబడుతుంది ఏంటంటే ఈయన టార్గెట్, ఈయన కావాలని చేస్తుంది, తెలియక చేస్తుంది. ఈయన చేష్టల వల్ల నేను డైరెక్ట్ అటాక్ చేయగాని ఈయన ఇప్పుడు స్పెషల్లీ చేవెళ్ళ, సికింద్రాబాద్ల, మల్కాజిగిరిల ఈ 3 జాగాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అక్కడ ఈటల రాజేందర్, ఇక్కడ కిషన్ రెడ్డి, అక్కడ విశ్వేశ్వర రెడ్డికి ఈ ముగ్గురికి లాభం అయ్యేటట్టుగా రేవంత్ రెడ్డి గారి చర్యలు ఉన్నాయి ఇవాటి వరకు. ఓకే, ఈ ముగ్గురికి పుసుకున గెలిచింది అనుకో, రేపు ముగ్గురిట్లల్లా రేపు రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సింది ప్రజాక్షేత్రంలో. ఇప్పుడు ఈ ముగ్గురిని గెలిపించడం కోసం నేను ఇప్పటి వరకు అట్నే ఉన్నది. ఇప్పుడు మీకు చేవెళ్ళలో గన్ షాట్ కాంగ్రెస్ గెలవాల్సిన కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. మల్కాజిగిరిలో కన్ఫ్యూజన్, ఇక్కడ ఎంతమంది కాంగ్రెస్ ఉన్నారో సికింద్రాబాద్ లో ఈయనను ఇక్కడ కన్ఫ్యూజన్. ఈ 3 కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అవుతుంది? కన్ఫ్యూజన్లు ఇప్పుడు ఈ దానం నాగేందర్ వరంగల్ కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ చేసింది. దానం నాగేందర్ పైన గతంలో
విపరీతమైన ఆరోపణలు మీ రేవంత్ రెడ్డి చేసిండు. అవును. అవునా? ఆ. తెలంగాణ ఉద్యమ సమయంలో కర్రలు పట్టుకొని తిరిగినోడు దానం నాగేందర్. కనీసం ఆ బండబూతులు తిట్టిండు నన్ను అని చెప్పిన ఆలోచన దానం నాగేందర్కి లేదా? గతంలో నేను తిట్టినా అన్న ఆలోచన మీ ముఖ్యమంత్రికి లేదా? సో కండువా కప్పుకోనికి రెడీ అయ్యేటోనికి లేకున్నా కానీ కప్పటాయన కన్నా ఉండాలి కదా. అవన్నీ లేనందుకే కదా అక్కడ దాకా వచ్చింది. అవన్నీ వదిలేసి పక్కన పెట్టినందుకే కదా. మాకు అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఎత్తిపోలేము, వాళ్ళకి లేవు కాబట్టి వచ్చింది. సరే, వాళ్ళకి ఏమున్నా లేకున్నా అది ఒక భాగం అయితే, ఇప్పుడు ఇంత ఘనం అంటే ఇక్కడ బీజేపీని ఏమైనా బలంగా చేయనీకి ఎవరైనా కంకణం కట్టుకున్నా అని ఒక డౌట్ వస్తుంది నాకు. బీజేపీని ఏమైనా బలోపేతం చేయనీకి ఏమైనా కంకణం కట్టుకున్నారా అని అదొక డౌట్ వస్తుంది. కాబట్టి ఇది అదే ఇందాక అంతకుముందు అన్నట్టు ఇన్నారెడ్డి నమస్తే తెలంగాణ వచ్చిన పత్రిక అంశం కూడా అసొంటికి కొంచెం డౌట్ స్టిల్గా చేస్తుంది. అవకాశం ఉందా నిజంగా? రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నేతలతోటి టచ్లో ఉన్నారా? ఇప్పుడు ఈ చేష్టలు చూస్తే కొంత అనుమానం వస్తాయి కదా. మోడీని నమ్మైన బడే బాయ్ అన్నాడు, పెద్దన్న. గుజరాత్ లెక్క మా పెద్దన్న అన్నాడు, గుజరాత్ లెక్క నేను తెలంగాణ చేస్తా, గోదరా లెక్క హైదరాబాద్ని చేస్తా అనే టైంలో మాట్లాడే కదా ఆయన లెక్క. అదేనా కంప్లీట్ అన్ని ప్రోగ్రామ్స్ ఎలక్షన్స్ ముందు మామూలుగా బైకాట్ చేయాలి ఆపోజిషన్ లీడర్ ప్రోగ్రామ్. మా విభజన హామీలు 10 ఏళ్ళల్లో నేను ముఖ్యమంత్రి సలహాదారుడుగా నేను ఉంటే, ఈ సొంటరికి నా జీవితం ఉంటే నేనేం చెప్తాను? ప్రోగ్రామ్ పోవన్న వద్దా అంటే, ఆయన విభజన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నాడు. విభజన హామీలు ఇప్పటికొక్కడు కూడా నెరవేర్చలే. భయ్యాల ముక్కు ఫ్యాక్టరీ నెరవేర్చలే, కాదిపేట కోచ్ ఫ్యాక్టరీ నెరవేర్చలే అని చెప్పి భయ్యా నేను ఆ రోజు విమర్శించిన తర్వాత తెల్లారి రేవంత్ రెడ్డి పాయింట్స్ మాట్లాడిండ్రు. నేను మాట్లాడక ముందు ఆయన మాట్లాడలే అని పోతున్నా కాబట్టి, అన్యాయం చేసింది కాబట్టి, కేసీఆర్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముంచింది కాబట్టి నేను మోడీ గారి ప్రోగ్రామ్ నేను బైకాట్ చేస్తున్నా. బైకాట్ చేస్తే ఎట్లుండేది? ఎంబడ రుకుతావు, ఎగేసుకుంటా రుకుతావా? పొలిటికల్ సెన్స్ ఉండాలి కదా కొంచెం అన్న. ఇది నీ రాజకీయము, నీ కథ. అట్లా చేస్తే ఇవాళ బీజేపీ అవుట్. నువ్వు ఎంబడి నిజంగా పొంగులేటి తోటి ఒక 12 మంది రేవంత్ రెడ్డి ఎవరు ఏమన్నా చేస్తే వీళ్ళ పునీతులు బ్రదర్ ఒకటే పార్టీని మనస వాచ కర్మన ఒకే పార్టీని అభిమానించి ఆరాధించే నాయకులం అని చెప్పి ఏమైనా ప్రమాణ స్వీకారం చేసిండ్రా? మేము ఎక్కడ ఏ పార్టీ పచ్చకుంటే ఆ పార్టీకి పోతాం. మీ కాంగ్రెస్ పార్టీ పచ్చగానే ఉంది ఇప్పుడు అధికారం, అందుకనే ఇన్నే ఉంటారు. పొద తింటండి, ఎండబెట్టి ఎండిపోయినాక మంట పెట్టి పోతారు. ఇప్పుడు కేసీఆర్ మీద మంట పెడతలేరా వీళ్ళే? పోయిన సంవత్సరం ఈ రోజు పొంగిలేటే పార్టీలు ఎక్కడెవరు ఉన్నారు? 7 ఉన్నారు. ఇవాళ పెత్తనాలన్నీ వాళ్ళే నడుస్తుంది. నువ్వు అక్కడికి చూస్తే ఇక్కడ దాకా ఇయాటి వరకు కూడా సామాజిక న్యాయం ఏడా జరుగుతలేదు. ఇంక్లూడింగ్ ఇప్పుడు నేను మొన్న వచ్చిన కార్పొరేషన్ చైర్మన్ల వరకు కూడా ఏడైతున్నాయి చెప్పండి? పార్టీ రియల్ వర్కర్కి ఎన్ని ఉన్నారు చెప్పండి? పార్టీని మోస్ట్ లీడర్ల ఇండస్ట్రీ కాదు, కేసీఆర్కి అగేనెస్ట్గా నా పేరు ఎక్కడ కూడా మినాయించాలి. నా పేరు ఎన్నో కూడా రాదు, ఫ్యూచర్ భూత వర్తమాన భవిష్యత్ కాలం రాబోదు. నాది వదిలే. వర్కర్ అనేటోడు రియల్ గా పార్టీ ఉజ్మా షాకీర్ ఉంది. పొద్దుమాపు జెండా పట్టుకొని పబ్లిక్ లో ఒట్టాడింది పార్టీ కోసం. ఆమె పేరు కనవాడదు. అన్ని పోస్టులు ఎస్సీకి ఒకటే ఇచ్చిండ్రు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. అర్థమైందా? అది కూడా ఇంకా నయం ఎవరన్నా సారు వారి చుట్టాలు ఎవరన్నా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఎస్సీ ఉంటే అది కూడా వాళ్ళకే ఇష్టం. కేసీఆర్ ఏమన్నా ఫాలో అవుతున్నా మీ ముఖ్యమంత్రి? అరే బ్రదర్, కేసీఆర్ సామాజిక అల్లం నారాయణ ఆయన పేరు ఎక్స్ప్రెస్ అకాడమీ చైర్మన్. ఆయన ఇస్తే శ్రీనివాస్ రెడ్డి అంటాడు ఎవరో ఎక్కడో చంద్రబాబు నాయుడుతో పనిచేసినవాడు. ఆయన తీసుకొచ్చి మనం ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసినాం. ఏం తలప్పులను అడిగిందని చేసినాం. కాంగ్రెస్ పార్టీ కొంచెం దయాదాక్షిణ చూపించిందా? మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టినాం. ఆయన ఏం చేసింది? తల కాంగ్రెస్ కొంచెం సింపతిగా పనిచేసిందా? అట్లా చాలా నియామకాలు కూడా అన్ని అన్యాయం. దాదాపు ఇప్పుడు మీ ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉండే అంతా దాదాపు ఒక 13 మంది ఏమో రెడ్డిలకు ఇచ్చుకున్నాడు. కాదు, వాళ్ళకు నేను దగ్గర చూపించ రెడ్డిలు తెలంగాణ రెడ్డిలు ఆయన నెంబర్ లేరు. ఆయన ఎంబడి ఉన్నారని చూపించుకోనికి పోస్టులు ఇస్తాడు అంతేగాని ఇలా రెడ్డి ఫేవరిజం ఏం కాదు. కానీ మీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. సన్నిహితుడు ఎవరు తెలుసా నీకు? బీజేపీ నాయకులు సీఎం రమేష్.
ఏపీకి సంబంధించిన సీఎం అత్యంత సన్నిహితుడు, బీజేపీ అత్యంత సన్నిహితుడు. నిన్న కానీ మీ రాబోతున్న పార్టీకి రాబోయే ఎంపీ ఎలక్షన్లో డ్యామేజ్ అవుతుంది కదా ఇట్లా ఓవరాల్గా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల అలా పార్టీ నాశనమే నాకేమున్నది, నాకేం ఫరక్ పడుతుంది. ఇంకో రెడీ ఉన్నాయి కదా బ్రదర్, వీళ్ళు ఎవరికి లేరు, అర్థమైందా? ఎవరికి లేరు. వాళ్ళకంటే వాళ్ళకు ఈ పార్టీ నాదాన్ని ఎవడు ఓపిక, ఈ సిద్ధాంతం కూడా ఎవరు లేరు. ఐడియాలజీ బ్రదర్. బీజేపీ ఓడు కాంగ్రెస్లో జాయిన్ అయితే ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఈయన ఐడియాలజీ వేరు, అది జెడ్ ఆపోజిట్, అర్థమైందా? అసొంటిది ఇవాళ ఒట్టిగానే ఈజీ. బీజేపీ కాంగ్రెస్ వీళ్ళు కన్నవన్ మాసం అసాధ్యం. నేను ఊహించుకున్నా, నాకు అలా రాజ్యసభ మెంబర్ ఇస్తా అన్నా కానీ నేను బీజేపీలో జాయిన్ గాను, నువ్వు రాసుకో. ఎందుకంటే నేను ఐడియాలజీని పట్టుకొని ఉన్నా కాబట్టి నేను పోలేను. నా ఐడియాలజీ డిఫరెంట్ అగేన్స్ట్ దాన్ని. పోయి అమ్మ వెళ్ళిపోతారు, కండువ కట్టుకున్నానంటే ట్రక్ పెట్టి ఇలా బట్టలు చదువుకొని ఉరుకుడే. వీళ్ళకు పెద్ద ఫరక, సిగ్గు శరం ఏం లేదు బ్రదర్. ఇప్పుడు బీజేపీ తలుచుకుంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత పడగొట్టడం ఈజీ అంటురా? బీజేపీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసి లెక్క చూసుకుంటే ఏముంటుంది బ్రదర్ ఇవాళ. ఇప్పుడు సరే గవర్నమెంట్ వాళ్ళు కూల్చే ప్రయత్నం చేస్తారంటే అది వేరే, మీ వాళ్ళే కూల్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బీజేపీ కూడా ఏం చేయలేదు కదా. ఏం కూలదు, నీకు సింపుల్ లాజిక్ చెప్తా, నువ్వు డీప్ గా పోకు. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్రంలో ఇక జరగబోయేదంటే సిండికేట్ పాలిటిక్స్. మంచి అంశం. ఈ సిండికేట్ పాలిటిక్స్ ఎట్లయితుంది అని అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్ల రూపాయలు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిండు సభ వస్త్రాపరణ జరిగినట్టుగా సామూహిక అత్యాచారం జరిగింది కాళేశ్వరం పైన. కాళేశ్వరం ప్రాజెక్టు పైన సామూహిక అత్యాచారం జరిగింది. ఆ అత్యాచారంలో పాల్గొన్నోళ్ళు బీఆర్ఎస్ పార్టీ. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూస్తుండగా జరిగినటువంటి అత్యాచారంలా అత్యాచారం చేసుడు స్టార్ట్ చేసింది ఫస్ట్ బీఆర్ఎస్. పర్మిషన్ డిపిఆర్ లేకుండా కడుతుంటే చూసుకుంటున్నది బీజేపీ. తర్వాత అక్కడికి పోయి దాన్ని ఎత్తుకుని దాని మీద ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దాని చుట్టూ పాదయాత్ర, దాని మీద ఏమో చేసినట్టు చేసి చుట్టూ పాదయాత్రలు చేసినట్టు తమ్మినేని వీరభద్ర చుట్టూ తిరిగినట్టు తిరిగి సప్పట్లు కొట్టింది కమ్యూనిస్ట్ పార్టీలు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు గడిపిన కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఐఎం పార్టీలు. ఈ సిండికేట్ కాకుండా ఏం కావాలి నీకు? ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది, ఈ అత్యాచారంలో పాల్గొన్నోడు ఒక్కడు కూడా మేయా కృష్ణారెడ్డి పేరు తీయడు. అదేంటా నంబర్ 1 వాడే అంట. A1 ముద్దాయి మేయా కృష్ణారెడ్డి అత్యాచారంలో, A2 ముద్దాయి బీఆర్ఎస్, A3 ముద్దాయి బీజేపీ, A4 ముద్దాయి కాంగ్రెస్, A5 ముద్దాయి సిపిఎం, A6 ముద్దాయి సిపిఐ, A7 ముద్దాయి ఎంఐఎం. తర్వాత మనం చూసుకున్న తెలంగాణ ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నాం. ఒక మన తెలంగాణ బడ్జెట్ మొత్తం మింగేసిన ప్రాజెక్ట్, తెలంగాణ కళలో మింగేసిన ప్రాజెక్ట్, మన డబ్బును మనం మొత్తం అప్పుల పాలు చేసిన ప్రాజెక్ట్ అది అయిపోయింది. అలా ఏం బట్టనికి లేదు. మొత్తుకున్నాం, ఎగ్జిబిషన్ కూడా పెట్టినాం కదా రామ్, ఎవడు మాట్లాడని చెప్పాలి. నువ్వు సాక్ష్యం కదా మన మీద దాడి చేసిండ్రు మునుగోలు. మరి ఎంత రిస్క్ తీసుకున్నాం. కాబట్టి ఇవి అన్నీ మాట్లాడడానికి లేదు. రేపు బీజేపీ అధికారం వీళ్ళే అవుతారు కదా, అందులో పవర్ పోయి ఏమవుతుంది? బీజేపీ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా ఏదొచ్చినా జరిగేది అదే, అధికారం వీళ్ళ చేతుల్లో అంతే, వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఏం ఫరక్ ఏం పడదు వాళ్ళకి ఏం ఫరక్ పడదు. కొద్దిసేపటి క్రితమే మందకృష్ణ మాదిగా ప్రెస్ మీట్ పెట్టిండు. కాంగ్రెస్ పార్టీకి 80% ఓటు వేయకండి, బీజేపీకి వేయండి, బీజేపీ మనకు మెయిల్ చేస్తుంది. సో రెడ్డి రాజ్యం అయిపోయింది, మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది అంటా ఉండు. స్వాగతిస్తూ ఉన్నారా మందకృష్ణ మాటల్ని మీరు? బ్రదరు, ఈరోజు అనేకమైన సంఘటనలు దళితులను అవమానపరిచింది ఈ సొసైటీలో. బీజేపీ మించిన పెద్ద నిందితులు ఎవరు లేడు. హాత్రాస్ సంఘటనలు మొదలుపెట్టి రేపు బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్పిచ్చే పరిస్థితి ఉన్నది. ఆ బీజేపీకి మద్దతు తెలుపంటారు. అది ఎట్లా సాధ్యం చెప్పు?
బీజేపీ వస్తే రాజ్యాంగమే మారుతుంది రేపు. మారదని గ్యారంటీ ఇవ్వగలుగుతాడా మందకృష్ణ మాది? ఇదో బ్రదర్, కృష్ణ అన్న మందకృష్ణ అన్న అంటే ఏందో ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. 4 కోట్ల మనిషి తెలుసు. ఇన్నిసార్లు పోటీ చేసి మరి ఓట్లు ఎందుకు పడలేదు బ్రదర్? కనీసం ఎమ్మెల్యేగానైనా గెలవాలి కదా, సర్పంచ్గానైనా గెలవాలి కదా, ఎందుకు గెలుస్తలేను? మనం మాట్లాడు కాదు, నేనను కాదు, నేను ఒకటే చెప్తా. మధురైకి వెళ్ళి పోటీ చేస్తేవి ఓడిపోతేవి, నాగార్జున సాగర్లో పోటీ చేస్తే 1000 ఓట్లు వచ్చాయి, అర్థమైందా? వర్ధనపేట పోటీ చేస్తే 5000 ఓట్లు వచ్చాయి. ఏంది మన స్టాండర్డ్ ఏంది? ఇవాళ కరెక్ట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి స్థాయి మనిషి, సీఎం చీఫ్ మినిస్టర్ మనిషి. ఎంఆర్పిఎస్లకి వెళ్ళి ఎంతమంది నాయకులను తయారు చేసిండు మందకృష్ణ అన్న? ఎంతమంది ఈయన సొంతంగా తయారు చేసిండు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఈయన చేసిండు? బీఆర్ అందరికీ తెలుసు. మాదిగలకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది, దొంగలు. కాంగ్రెస్ కూడా అన్యాయం చేసింది, అందరు అన్యాయం చేసి. నువ్వు చేసిన న్యాయం ఏంటో చెప్పు. ఎంఆర్పిఎస్ పేరుతోటి నువ్వు ఎంతమందిని లీడర్లను చేసినావు చెప్పు, ఎంతమంది బతుకులు బాగా చేసినావు చెప్పు. గాంధీ భవన్లా మన సోదరులు కాలబెట్టుకొని చచ్చిపోయినారు. ఆ కుటుంబాలకు మనం ఏమి ఇచ్చినాం చెప్పండి? ఎంత ఆర్థిక సాయం చేసినావు? కుటుంబానికి 10 లక్షలని ఇచ్చినావా? ఇదే దామోదర్ రాయ నరసింహన్న వాళ్ళందరికీ మార్కెట్లో షాపులు ఇస్తే అలా రెంట్స్ వస్తానే వాళ్ళకు. అదేందా వాళ్ళు పోయి కాళ్ళ పెట్టుకొని చేసి ఆత్మ బలిదానాలు కమ్మని పాత్ర నీ రోల్ ఉన్నది అందులో. మరి మనం ఏం న్యాయం చేసినాం? మన ఒక్కలేమేనా అన్నా? అన్యాయం చేసినాం అనుకో. మాదల మీ పిల్లలను ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినావు చెప్పాలా? మాదిగాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిండ్రా మీరు? మీ అన్నోళ్ళు మాదిగాల చెప్పు. మాదిగ కార్డు వాడుతున్నావు కదా, నీ బిడ్డలను మీరు మాదిగాళ్ళకి ఇచ్చిండ్రా చెప్పండి? ఇవ్వలేదా? అడుగుతున్నా కదా ఇప్పుడు. మీ అన్నోళ్ళు ఎవరు పేర్లు చెప్పండి, ఏ క్యాస్ట్? బయట వాళ్ళకి రెచ్చగొట్టుడు కాదు. ఫస్ట్ మన ఇంట్లో మనమే మన కట్టుబడి ఉన్నామా మన నినాదానికి. ఇప్పుడు బీజేపీ ఆడిస్తున్న ఆటలో మందకృష్ణ మాదిగా మళ్ళీ బలి కాబోతున్నారా? ఆయన ఏం బలిగాడప్పా, ఆయనకుంటే లెక్క. అలా కూర్చున్న వాళ్ళు చూసిన లైవ్ అందరికీ తెలుసు. అక్కడ చుట్టూ కూర్చున్న వాళ్ళు అందరు మన బ్రదర్సే కదా. అలా కూర్చున్న వాళ్ళు అందరికీ తెలుసు. పాపం వాళ్ళు ఏం చేస్తారు ఏమన్నా అందరికీ తెలుసు. వాళ్ళకి వస్తారు, తప్పని పద్ధతిలో వస్తారు. నువ్వు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఉండదు, ఇంకో సంవత్సరం ఉండరు, వెనక చూడు మారుతా ఉంటారు, కొత్త వాళ్ళని తయారు చేస్తారు. పోనీ బీజేపీ కన్నా ఏమైనా మేలు జరుగుతుందా మందకృష్ణ మాదిగా? ఏ పావులు బ్రదర్, మన వాయిస్ చాందూరం పోతుంది. ఇది ఇచ్చినాయి కదా, మీ అల్లు ఉంది చెప్పమని. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ లోపల ఫ్యామిలీ సెటిల్ చేసుకుంటాం. వేరే ఏమో సావాలి. అదేందా మాలలు ఫుల్ తినేసిండు, మాదానేమో మాదిగలకి పెట్రోల్ పోసుకొని చచ్చిపోవాలి. మీరేమో మీ పిల్లలకు మాలల్లోకి ఇచ్చి పెళ్లి చేస్తారు. మీరు సంపాదించిన మీరు కూడగట్టుకున్న ఆస్తిపాస్తులు అందరూ మళ్ళీ మాలల వంశానికి పోవాలి. మాదిగ వంశాలకు చెందద్దు. మీ సబ్జెక్ట్ చెప్తున్నా, మీరు ఆ కార్డు వాడితే మీరు కట్టుబడి ఉంటుంది. లేదనంటే మరి సబ్జెక్ట్ అంశమే మాట్లాడద్దు. మరి ఓకే, అర్థమైంది? అసలు పెద్దది కదా బ్రదర్. నేనే పాటించినప్పుడు 1 ఏళ్ళు నువ్వు చూపెడుతుంటే 4 ఏళ్ళు నీ దిక్కు చూపెడతా అంటే. కానీ ఏదేమైనప్పటికీ రాబోయే ఎంపీ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ఉండబోతున్నట్టు మాత్రం స్పష్టంగా క్లియర్గా అనిపిస్తూ ఉన్నాయి కదా. దానికి తోడు మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోవడం వల్ల ప్రజలు కూడా కాస్త కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది అన్న ఆలోచన కూడా ప్రజలు కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీని సిండికేట్ మొత్తం టార్గెట్ చేసింది. అందుకనే రియల్ వర్కర్ కాంగ్రెస్ పార్టీ రియల్ వర్కర్ని చంపేస్తాను. నేను చెప్తున్నా బ్రదర్, భువనగిరిలో పోత్నాయక్ ప్రమోద్ కుమార్ సీనియర్ లీడర్. అవును. జయప్రకాష్ సీనియర్ ఎప్పటివాడు జయప్రకాష్. వాళ్ళని వచ్చేసి ఇంకా చాలా మంది అక్కడ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సరే వాళ్ళ మిసెస్ చైర్మన్ ఏదైనా. సూర్యాపేటల అనేక ప్రాంతాలలో రవిబాబు బీఆర్ఎస్ పేరు సారీ వాళ్ళు. ఇంకా ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కట్టుబడి ఉన్నవాళ్ళు వాళ్ళు అసలు ఎక్కడ ఎవరికి వచ్చినాయి పదాలు? ఏడ రాలే. అసలు మొత్తం చంపేసి కింద ఉన్న వాళ్ళను
మొత్తం పెంచుకుంటూ పోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి రియల్ వర్కర్కు రియల్ ఐడియాలజీ ఉన్నోని చంపేస్తుంది. అంటే సిండికేట్ కాంగ్రెస్ పార్టీని చంపుతున్నారంటే నిజాం వర్కర్ను చంపునన్నట్టు మమ్మల్ని చంపేయాలి. ఓకే, మేము మా సొంతలు 10 మంది చాలు బ్రదర్ కాంగ్రెస్ పార్టీ లైవ్లో అతనికి. రేవంత్ అసలు 100 మంది కూడా అవసరం లేదు. మా సొంతలు 10 మంది ఓకే కాంగ్రెస్ పార్టీని లైవ్ పెట్టి ఆధైర్యంతో మేము అది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కూడా దాన్ని గుర్తించకపోవడం ఇది. ఆయన ఏఐసిసిలో ఒకడు పైసల మనిషి వాడు ఉన్నాడు, ఒక దొంగ, వాడు కూర్చొని పైసలు తినుకుంటా మా అసలు సంపనికి వాడు పర్మిషన్ ఇస్తుండు. కాబట్టి మనకేం ఫరకేం పడది. రేపు ఎమ్మెల్సీగా ఖచ్చితంగా బయటకు వస్తాం. ఈ అన్నిటిపైన అంశాల గురించి మా కార్యకర్తలకు ఒరిజినల్ ఐడియాలజీ ఉన్న కార్యకర్తలు మేము కాపాడుకుంటాం. ఓకే, సో ఎమ్మెల్సీకి అయితే పోటీలో ఉంటారు ఖచ్చితంగా. అయిపోయింది బ్రదర్, ఇంకెక్కడి నన్ను దింపేటోడు ఎవ్వరు లేడు, ఒక భగవంతుడు తప్ప. నన్ను డ్రాప్ చేసేటోడు ఇక లేడిగా. ఎంత బలమైన నాయకుడు మీ ముందు పోటీలో ఉన్నాడు మీరు. భగవంతుడు తప్ప మా నాయన చెప్పిననే నిన్న భగవంతుడు దేవుడే ఆదేశించాలి అంతే. అర్థమైందా? ఇక నేను బరిలోకి వెళ్ళి తప్పించుకునే సవాలే లేదు. ఖచ్చితంగా గెలుస్తాం. అందరి ఆశీర్వాదం వల్ల పబ్లిక్ మనల్ని గెలిపిస్తారు. నిజమైన ఆపోజిషన్ పార్టీకి రూలింగ్ గవర్నమెంట్కి మనమే. మా కాంగ్రెస్ పార్టీకి నేనే ప్రతిపక్షం. ఇప్పుడు మీ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా అనుకుంటారు కదా, ఎవరు గెలిచినా పర్లేదులే కానీ పక్కా జడ్సన్ ఎమ్మెల్సీగా గెలవద్దని. సిండికేట్ టార్గెట్ చేస్తాను నన్ను. ఏ సిండికేటు? కాళేశ్వరం పైన సామూహిక అత్యాచారం చేసిన సిండికేట్ మొత్తం నన్ను ఒడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ శక్తులు అన్నిటికీ వ్యతిరేకంగా ఈ రోజు కేసీఆర్ ఒడగొట్టిన చూసినావా, వాళ్ళు మళ్ళీ నన్ను గెలిపిస్తారు, పంపుతారు. దాంతోనే తెలంగాణ భవిష్యత్ అనేది కూడా పబ్లిక్ అర్థం చూస్తున్నాం. అది అదంతా ప్రీపెయిడ్ ప్యాకేజీలతో ఎవరెవరు ఎక్కడెక్కడ మారుతుందో, ఎవరెవరికి మద్దతు తెలుస్తుంది, అంతా ప్రీపెయిడ్లే. కాబట్టి పబ్లిక్ గుర్తించిండ్రు రామ్ బ్రదర్. ఓకే అన్న, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బక్కా జడ్సన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఏదేమైనప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ములాఖత్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ దొంగలైతే కేసీఆర్ సంఘాన్ని చేరి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే సంతోషపడ్డ నాయకులు ఉన్నారో ఆ దొంగలే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రజలు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చూస్తుంటే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.